నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, మీరు ఆశపడింది దక్కించుకోవడానికి మీరు ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారండి. నిజంగా విశ్వాన్ని నమ్ముతూ, ఒక ఏంజల్ నెంబర్స్ని నమ్ముతూ మీరు ఒక మేనిఫెస్టేషన్ అనేది చేశారా అనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత ఇలా కనుక ఒకసారి మేనిఫెస్ట్ చేయగలిగితే, నిజంగా మీరు ఏదైతే కనుక ఆశపడుతున్నారో, ఏదైతే కనుక నెరవేరాలని కోరుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఒక శక్తివంతమైన, పవర్ఫుల్ అయిన ఒక ఏంజల్ నెంబర్ అండి ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. ఆ ఏంజల్ నెంబర్ 369. ఈ ఏంజల్ నెంబర్ని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఒక్కసారి మేనిఫెస్ట్ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఒక 3 డేస్లోనే మీరు ఆశపడిన విషయం అనేది విశ్వం మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇంకా అది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కింద కనిపించే హైప్ అనే పాయింట్స్ కూడా క్లిక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మన ఛానల్లోనే మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని తెలియజేస్తూ ఉన్నామండి. ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క పవర్ ఉన్నట్టుగా ఈరోజు చూడబోయే ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే 369 అనే ఒక ఏంజల్ నెంబర్ అండి. చాలా పవర్ఫుల్ అయిన ఒక ఏంజల్ నెంబర్ అండి. ఈ నెంబర్ని ఫస్ట్ మనకి నికోలా టెస్లా అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టారండి. కనిపెట్టడం మాత్రమే కాకుండా ఆ నెంబర్ మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేసి నిజంగా ఒక యూనివర్స్కి ఈ నెంబర్ ఒక కీ లాంటిది. ఈ నెంబర్తో కనుక మనం మేనిఫెస్ట్ చేస్తే ఆ కీ ఓపెన్ చేస్తే ఎలా అయితే డోర్ ఓపెన్ అవుతుందో అలాగే ప్రపంచానికి మనం వెళ్ళే కోరికలు అనేవి చేరతాయి అని చెప్పి ఆయన కనిపెట్టడం అనేది జరిగిందండి. ఈ నికోలా టెస్లా అనే ఆయన ఈ 369 అనే ఒక నెంబర్ని ఎలా మేనిఫెస్ట్ చేసేవారు అని అంటే రిపీటెడ్గా ఆ నెంబర్ చూస్తూ ఉండేవారండి. చూడడం అంటే ఎలాగానంటే ఆయన ఒక హోటల్ రూమ్లో మొత్తం ఆ వాల్ అంతా కూడా ఆయన ఉన్న 4 గదుల్లో కూడా 369 అని స్టిక్ చేయడము, రాయటము చేసి పదే ఆ నెంబర్ని రిపీటెడ్గా చూడటం, అనుకోవడం మాత్రమే చేయటం వల్ల కూడా ఆయనకి నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి. అంతేకాకుండా ఈరోజు అండి ఒక్కసారి మీకు ఏదైతే కనుక ఒక కళ అనేది ఉందో, ఒక ఆశ అనేది ఉందో గట్టిగా సంకల్పం చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక్క విషయం గురించి మీరు ఈ విశ్వాన్ని అడుగుతున్నారు. ఈ విశ్వం నాకు ఖచ్చితంగా నాకు ఇది ఇవ్వగలదు. ఒక మనీ పరంగా కానివ్వండి, ఒక జాబ్ పరంగా కానివ్వండి, మీరు ఏ విషయాన్ని అయినా సరే గట్టిగా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక, ఎవరికైతే ఒక నమ్మకం అనేది ఉందో మేనిఫెస్ట్ చేస్తే నాకు ఇది జరుగుతుంది అని, అంటే ఒక పాజిటివ్గా అనుకున్న విషయాలు ప్రపంచం మన దగ్గరికి తీసుకొస్తుంది అనేది 100కి 200% నిజమండి. అందువల్ల అలా మేనిఫెస్ట్ చేసేటప్పుడు మీరు ఈ 369 అనే ఒక నెంబర్ని కూడా ఉపయోగించి మేనిఫెస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలాగానంటే ఒక కోరికని మీరు ఫస్ట్ మనసులో అనుకోండి ఫ్రెండ్స్. ఈ కోరిక అది నాకు తీరుతుంది. ఖచ్చితంగా మీరు ఒక సొంత ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు. మీ డ్రీమ్ హౌస్ ఎలా అయితే కట్టాలని అనుకుంటున్నారో అదే డ్రీమ్ అనేది ఉంటుంది కదా. మనం ఇలా కట్టాలి, దానికోసం ఇంతమందిని పిలవాలి, ఆ గృహప్రవేశానికి మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఒకసారి మేనిఫెస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఈ 369 అనే ఒక నెంబర్ని మీరు రోజు కూడా అండి ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేవగానే ఆ విష్ అనేది మీకు నెరవేరినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి ఒక 3 సార్లు చెప్పండి. నేను సొంత ఇంట్లోకి ప్రవేశించాను, అందుకు ప్రపంచానికి ధన్యవాదములు. నేను సొంత ఇంట్లోకి ప్రవేశించాను, అందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి ఉదయాన్నే 3 సార్లు, మధ్యాహ్నం ఒక 6 సార్లు, రాత్రి ఒక 9 సార్లు ఇట్లా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. రిపీటెడ్గా అనుకోండి. మీరు రిపీటెడ్గా ఒక నెంబర్ని చూసినంత మాత్రమే ఆయన చాలా పెద్ద సైంటిస్ట్ అండి. ఆయన ఈ 369 నెంబర్కి
అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందువల్ల ఇలా మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు అలా అనుకున్నా సరే, లేదంటే కనుక రాసినా సరే, మీరు ఉదయాన్నే ఒక 3 సార్లు, మధ్యాహ్నం ఒక 6 సార్లు, రాత్రి ఒక 9 సార్లు ఇలా గనక మేనిఫెస్ట్ అంటే అనుకోండి. ఈ కోరిక అనేది నాకు తీరినందుకు ప్రపంచానికి ధన్యవాదములు. సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు కానీ, గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ కానీ, ఇష్టపడిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కానీ, మీకు మంచి గోల్స్ ఏదైతే ఉన్నాయో, ఒక ఫారెన్ వెళ్ళాలా, మంచి చాలా పెద్ద ఇల్లు కట్టాలని, పెద్ద కారు కొనుక్కోవాలని కానీ, ఎలాంటి ఆశ అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇలా మేనిఫెస్ట్ చేసుకుంటే కనుక. ఎందువల్లనంటే అండి, నిజంగా ఒక ఏంజల్ నెంబర్స్కి కానీ ఈ విశ్వానికి కానీ అంత శక్తి ఉందండి. అంత విశ్వం మనల్ని గమనిస్తూనే ఉంటుంది. ఆ గమనించడం అనేది ఎలా ఉంటుంది అని అంటే మన నమ్మకం అండి. అందుకోసం మనం ఏమేం చేస్తున్నాం, హార్డ్ వర్క్ మనం మేనిఫెస్ట్ చేయడం మాత్రమే కాదండి, అందుకోసం మన ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఒకసారి మనకు అనుకూలంగా లేకపోయినా సరే, తర్వాత అయినా సరే ఆ చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా మనకు జరుగుతుందండి. అందువల్ల ఆ ప్రపంచం మన దగ్గరికి తొందరగా కొంచెం ఆటంకాలన్నీ కూడా తొలగించేసి ఫాస్ట్గా మన దగ్గరికి తీసుకురావాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి అని అంటే, రోజు ఉదయం సాయంత్రము కూడా మీ అరచేతిలో ఈ 369 అనే ఒక నెంబర్ని అరచేతిలో మధ్యలో ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా రాసుకోండి ఫ్రెండ్స్. చిన్న సంఖ్యగా వేసినా కూడా చాలు. గ్రీన్ కలర్ పెన్నుతో అరచేతులు మధ్యలో రాయాలన్నమాట 369 అని. పొద్దున్న సాయంత్రం రాయొచ్చు, లేదంటే పొద్దున్న రాసింది మధ్యాహ్నం వరకు ఉంటుంది అని అనుకున్నవాళ్ళు, లేదంటే 3 పూట్ల అయినా సరే మీరు రాయండి. 3 పూట్ల కూడా మేనిఫెస్టేషన్ చేసుకోండి. నిజంగా మీ కళ అనేది ఖచ్చితంగా అండి మీకు అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. చాలామంది అక్క మాకు ఒక 3 డేస్లోనే మంచి రిజల్ట్ కనిపించిందక్క, ఒక 5 డేస్లోనే మంచి రిజల్ట్ కనిపించిందక్క అని. మనం చేసే నమ్మకాన్ని బట్టి, మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి మనకి రిజల్ట్ కూడా కనిపిస్తుందండి. అలాగే మీరు కూడా కంటిన్యూస్గా ఒక విషయాన్ని అనుకొని ఈ 369ని ఖచ్చితంగా ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది ఎలా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. ఇలా చేయడానికి మీరు ఎలాంటి ఒక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పీరియడ్స్లో ఉన్నా చేయొచ్చు, నాన్ వెజ్ తినేసినా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. మీరు ముఖ్యంగా అంటే చదువుకునే పిల్లలు, అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు, వాళ్ళు ఒక పార్ట్ టైం జాబ్ కోసమో అమ్మా నాన్నకి సహాయపడాలని కొంతమంది అనుకుంటున్నారు. అలా పార్ట్ టైం జాబ్ దొరకాలని, చదువుకుంటూనే డబ్బు సంపాదిస్తూ చదువుకోవాలన్న కోరికలు అనేవి చాలామందికి ఉంటాయి. అలాంటి కోరికలు నెరవేరాలి అన్నా కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రపంచం అనేది ఖచ్చితంగా సహాయం చేస్తుందండి. ఈ రోజే ఇలా ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో ఆ రోజు నుంచే కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అక్క ఈరోజు నైట్ అయిపోయింది కదా, ఈరోజు చేయొచ్చా, రేపు చేయొచ్చా అని కాకుండా నిజంగా ఒక మంచి పని మనం స్టార్ట్ చేయడానికి మనం ఎప్పుడు కూడా అండి టైము అది చూసుకోవాలి. ఎప్పుడు టైం చూడాలని అవసరం లేదు. ఇలాంటి పరిహారాలు చేయడానికి మీరు ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు వీడియో చూస్తున్నారా, వెంటనే మనం ఇంకా ఏమైనా కొని తెచ్చుకోవాలా, లేదంటే ఏదైనా ఖర్చు పెట్టాలా అని ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 369 అనే ఒక నెంబర్ ఈరోజే రాత్రి అరచేతిలో రాసుకోండి. ఉదయాన్నే లేవగానే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ మీద ఉన్న నమ్మకం మీకు ఇంకా కూడా పెరుగుతుందండి. నేను ఇది సాధించగలను అనే నమ్మకం విశ్వం మీకు గట్టిగా ఏర్పాటు చేస్తుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇది ఉట్టిటి మాటలు కాదండి, నిజంగా ఎంతోమంది చేసి మంచి ప్రయోజనాన్ని పొందారు. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.